మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందర్ రామరెడ్డి గారు. సార్తో మాట్లాడతాం. నమస్కారం సార్. నమస్తే. సార్, మార్కెట్లో వైడ్ రేంజ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. బట్ కొత్తగా ఎవాల్వ్ అయ్యే ఇండస్ట్రీ కానీ, కొత్తగా ఎవాల్వ్ అయ్యే సెక్టర్ కానీ, థీమ్ కానీ చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి కూడా. అలా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉండి బిగ్ సెక్టర్ కాబోయేది ఎలా తెలుసుకోవాలి? ఈ సర్కిల్ని మనం ఫిగర్ అవుట్ చేయొచ్చా? బేసిక్గా సెక్టర్ రొటేషన్ ఫైండ్ అవుట్ చేయడం అంత ఈజీ ఏం కదండి. చాలామంది హాట్ సెక్టర్ చేంజ్ చేస్తూ ఉంటారు. మనం హిస్టారికల్ డేటా మనం చెక్ చేసుకున్నప్పుడు 2010 నుంచి ఇప్పటి వరకు మనం చూసుకున్నాం అనుకోండి, ఏది ఒక్కటి కూడా నెక్స్ట్ ఇయర్ నెంబర్ 1లో ఉంటుంది. చూడండి, 2010లో ఆటో నిఫ్టీ నెంబర్ 1, 2011లో ఎఫ్ఎంజీసీ నెంబర్ 1, 2012లో బ్యాంక్ నిఫ్టీ నెంబర్ 1, 2013లో ఐటీ నెంబర్ 1, 2014లో మళ్ళీ బ్యాంక్ నెంబర్ 1, తర్వాత 2015లో ఫార్మా నెంబర్ 1, 2016లో మెటల్ నెంబర్ 1, 2017లో ఎంఎన్సీ, 2018లో ఐటీ, 2019లో బ్యాంక్, 2020లో ఫార్మా, 2021 మెటల్, 22లో బ్యాంకు, 23 ఆటో. ఖచ్చితంగా చెప్పాలంటే ఒక డెకేడ్లో 2 టైమ్స్ కన్నా ఎక్కువ ఏది నెంబర్ 1లో లేదు. దాని మీనింగ్ ఏంటంటే వచ్చింది ఈ సంవత్సరం నెంబర్ 1లో ఉందంటే నెక్స్ట్ ఇయర్ నెంబర్ 1లో ఉండదు. అందుకని వీటిని చేంజ్ చేయడం వేస్ట్. ఓకే, చాలామంది సెక్టర్ థీమాటిక్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారండి. అవి మ్యూచువల్ ఫండ్స్ లాంచ్ చేసేదే చాలా లేట్గా లాంచ్ చేస్తాయి. అది నెంబర్ 1 అయిన తర్వాత లాంచ్ చేస్తే అప్పటికి అది లేట్ అయిపోయింది. అందుకని గుడ్ కన్నా బ్యాడే జరిగింది. అందుకని థీమాటిక్ ఐ డోంట్ లైక్ ఇన్వెస్ట్. ఎందుకంటే రీజన్ ఇదే. దాని బదులు వరస్ట్ పర్ఫామ్ చేసిన 1 or 2 ఇయర్స్ ఏదైనా థీము, ఏదైనా సెక్టర్ అందులో పెట్టుకోవడం బెటర్. ఎందుకంటే వాల్యుయేషన్ తక్కువ రేటుకి వస్తాయి. మనకి స్టాక్ మార్కెట్లో అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ప్రతిదీ సైక్లికల్ నేచరు. మన హ్యూమన్ లైఫ్ సైకిల్ ఎలా ఉంటుందో, లైక్ కిడ్, అడల్ట్, ఓల్డ్ ఏజ్, డెత్ సైకిల్ ఎలా ఉంటుంది, కంపెనీస్ కూడా స్టార్టప్ కంపెనీ, గ్రోత్ కంపెనీ, మెచ్యూరిటీ కంపెనీ, డిక్లైన్ కంపెనీ. ఇన్వెస్ట్మెంట్ సైకిల్ కూడా ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ ఎక్కువ, తక్కువ ఎక్కువ ఇలా ఉంటుంది. ఇన్ఫ్లేషన్ ఎక్కువ తక్కువ, ప్రతిదీ ఒక సైక్లికల్ నేచర్ అనమాట. ప్రతి బిజినెస్ కూడా సైక్లికల్ నేచరు. అందుకని బిజినెస్కి మార్జిన్స్ బాగా మిగులుతున్నాయి అనుకోండి, అది హార్ట్లోకి వెళ్ళిపోద్ది. మార్జిన్స్ తగ్గుతున్నాయి అనుకోండి, ఆటోమేటిక్గా డల్ అయిపోతూ ఉంటాయి. అందుకని ఆ స్టాక్స్ అన్నిటికీ సైక్లికల్ నేచర్ ఉంటుంది. తద్వారా నేను టోటల్ సెక్టర్ కూడా డౌన్ అవుతూ ఉంటుంది. డౌన్లో ఉందనుకో 1 or 2 ఇయర్స్, మళ్ళీ అప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. అందుకని బెస్ట్ వే టు ప్రిడిక్షన్ ఈ సైక్లికల్స్ అంటే 1 or 2 ఇయర్స్ అండర్ పర్ఫామ్ చేసిన సెక్టర్ని పట్టుకోండి. అందులో మంచి సెక్టర్ ఏదైనా ఉంటే దాంట్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. అంతే తప్ప చేంజ్ అవటం తీయకూడదు, మనం చేంజ్ చేయకూడదు. అండ్ మోర్ ఓవర్ సెక్టర్స్ అన్నీ కూడా నేరోగా ఉండవు, లిబరల్గా ఉంటాయి ఇక్కడ. సపోజ్ ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ అనుకోండి, ఇప్పటిదాకా సెక్టరే లేదు దానికి, అది ఫ్రంట్ లైన్ సెక్టర్ కాదనమాట. అలాగే స్పెషాలిటీ కెమికల్స్ ఉందనుకోండి, అది ఫ్రంట్ లైన్ సెక్టర్స్ కాదు అది. అలాగే అగ్రికల్చరల్ స్టాక్స్ని అనుకోండి, అది సపరేట్గా థీమాటిక్గా ఎక్కడ లేవు అనమాట. అట్లా ఒక సెక్టార్గా మనం దాన్ని ట్రాక్ చేసుకోవటం కొంచెం టఫ్ అనమాట. సో మీరు కనుక ఏదన్నా బ్రాడ్గా ఉన్న సెక్టర్స్ ట్రాక్ చేయాలంటే కనుక లాస్ట్ 2-3 ఇయర్స్ అండర్ పర్ఫామ్ చేసి పట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ 3 ఇయర్స్లో అంటే 2020లో వరస్ట్ పర్ఫార్మెన్స్ అదే, అండ్ 21లో కూడా లిటరల్లీ బాటంలో ఉంది, అండ్ 22లో నెంబర్ 1లో ఉంది, 23లో కూడా బాటంలో ఉంది. అంటే లాస్ట్ 5 ఇయర్స్లో 3 టైమ్స్ బాటంలో ఉంది బ్యాంక్ నిఫ్టీ. అందుకని ఈ 24లో 25లో అది నెంబర్ 1 కాబోతుంది లెక్క. అట్లా మనం బాటంలో ఉన్నటి నుంచి మనం పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, టాప్లో ఉన్నట్టు నువ్వు చేంజ్ చేయలేవు, టాప్లో ఉన్నట్టు నువ్వు చేంజ్ చేయలేవు అనమాట. అందుకని ఈ సంవత్సరం మేబీ ఐటీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లాస్ట్ 3 ఇయర్స్లో ఏదైతే బాటంలో ఉన్నాయి అవన్నీ. సపోజ్ ఫార్మా ఉంది అనుకో, 21లో అది బాటంలో ఉంది, 22లో బాటంలో ఉంది, 23లో పర్వాలేదు మిడిల్లో ఉంది. ఫార్మా నుంచి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చార్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంది ఫార్మా సెక్టర్. అందుకని ఈ సంవత్సరం 24 బిలాన్స్ టు మేబీ ఫార్మా. అంటే మార్కెట్కి ఒక యూనివర్సల్ రూల్ ఏంటంటే ఏదైనా టాప్లో ఉందంటే నెక్స్ట్ కింద రావాల్సిందే డెఫినెట్గా. అదే కదా లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఏది నెంబర్ 1లో ఉంది చెప్పండి, ఏది నెంబర్ 1లో ఉండి ఖచ్చితంగా పోతుంది. సపోజ్ 2010లో బ్యాంక్ నిఫ్టీ ఆటో నెంబర్ 1, 21లో ఎక్కడికి వెళ్ళిపోయిందంటే అది మిడిల్కి వెళ్ళిపోయింది చూడండి డైరెక్ట్గా. మళ్ళీ 2012లో మళ్ళీ మిడిల్కి వెళ్ళిపోయింది, 23లో కూడా మిడిల్లోకి వెళ్ళిపోయింది, 24లో కూడా మళ్ళీ అది నెంబర్ 1కి ఎప్పుడు వచ్చిందంటే ఒక డెకేడ్ తర్వాత 23కి వచ్చింది. మీరు అదే ఒక థీమాటిక్లో ఆటో సెక్టర్లో పెట్టారనుకోండి, మీ డబ్బులు మీకు రావడానికి పట్టింది 10 ఇయర్స్. అందుకని థీమాటిక్ గుడ్ అంటే అంత ఈజీ ఏం కాదండి. కాకపోతే థీమాటిక్ చాలా హాట్ కాబట్టి క్విక్గా మూవ్ అవుతాయి కాబట్టి ఆ 1 or 2 ఇయర్స్ ఓకే. కానీ అదర్వైజ్ థీమాటిక్లో కన్నా కూడా థీమ్ ఎప్పుడు లిబరల్గా ఉంటే అండ్ ఫండమెంటల్ ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది. అందుకని మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇది మంచి ఫ్రీడమ్ అనమాట వాళ్ళకి. వాళ్ళు ఏ థీమ్ హార్ట్లో ఉంటే దాంట్లో పడేస్తూ ఉంటాడు. ఓకే, అందుకని అలా తీసుకోవటం బెటర్. ఈ మధ్యకాలంలో లార్జ్ కన్నా కూడా స్మాల్ అండ్ మిడ్ క్యాప్లో ఉన్నాయి ఎక్కువ అవుతున్నాయి. అందుకని ఈ ఐటీ,
బ్యాంకింగ్, ఎఫ్ఎంజీసీ ఇవన్నీ కూడా ఎక్కువ శాతం లార్జ్ క్యాప్ ఉన్నాయి. వాటితో కంపేర్ చేసినప్పుడు స్మాల్ అండ్ మిడ్ క్యాప్ డామినెంట్ ఉన్న ఇండస్ట్రీ అయితే బాగుంటుంది. అందుకని ఈ సెక్టర్ హార్ట్నెస్ కన్నా కూడా బెటర్ టు గో ఫర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వైజ్ మిడ్ క్యాప్ లేదా స్మాల్ క్యాప్. ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ క్యాప్ చూసామనుకోండి, పేపర్ ఇండస్ట్రీ దీంట్లో ఉండదు. పేపర్ ఇండస్ట్రీ మార్జిన్స్ ఎక్కువ మిగులుతున్నాయి అనుకో, అది నెంబర్ 1కి వస్తుంది. బట్ సెక్టార్ లేదు దానికి. అలాగే జూట్ సంబంధించినవి కానీ, ఫారెస్ట్ సంబంధించినవి కానీ, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఏవి కూడా దీంట్లో ఉండవు. అండ్ రియల్ ఎస్టేట్ కూడా ఎక్కడ దీంట్లో ఉండదు. ఎక్కడ ఉండదు. ఓకే. అండ్ రియల్ ఎస్టేట్ సంబంధించిన కాంపౌండ్ స్టారేజ్ కంపెనీస్ ఎక్కడ ఉండవు. అండ్ ఫినాన్స్ సంబంధించిన కంపెనీస్ లైక్ స్టాక్ మార్కెట్ సంబంధించిన కంపెనీస్, స్టాక్స్ బ్రోకరేజ్ కంపెనీస్ కావచ్చు, రేటింగ్ ఏజెన్సీస్ కావచ్చు, ఎక్స్చేంజెస్ కావచ్చు, వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీస్ కావచ్చు, ఏఎంసీస్ కావచ్చు, అండ్ రేటింగ్ ఏజెన్సీస్ కావచ్చు, లేదా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ కావచ్చు. అండ్ ఇవేవి దీంట్లో ఉండవు, ఎందుకంటే అవన్నీ మిడ్ క్యాప్ కంపెనీస్. అందుకని థీమ్ ఎప్పుడు కూడా లిబరల్గా ఉంచడం చాలా బెటర్ అనమాట. ఇట్లా స్పెషల్గా థీమాటిక్ కాకుండా, ఒక సింగిల్ సెక్టర్ వైజ్ కాకుండా బెస్ట్ గో ఫర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వైజ్ ఆ థీమ్ బాగుంటుంది. ఈ మధ్య మళ్ళీ ఆ మార్కెట్ క్యాపిటలైజేషన్లో కూడా ఒక ఫ్యాక్టర్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. లైక్ వాల్యూ బయింగ్ అండ్ క్వాలిటీ బయింగ్, మోమెంటమ్ బయింగ్, ఆల్ఫా బయింగ్ ఇలాంటివి వస్తున్నాయి అనమాట. ఆ టైప్ చాలా హాట్ అవుతున్నాయి. కాబట్టి సెక్టర్ ఆపర్చునిటీ మనం ప్రెడిక్ట్ చేయలేము. అండ్ రెండోది ఏ అయితే తక్కువ రేటుకి 2-3 ఇయర్స్ నుంచి కన్సాలిడేట్ అవుతున్నాయో అలాంటి సెక్టర్లో పెట్టడం వల్ల మనం ఎక్కువ తీసుకోవచ్చు అనమాట. బాగా అబ్జర్వ్ చేయండి, బాటంలో 1 or 2 ఇయర్స్ ఉంటే ఆ నెక్స్ట్కి నెంబర్ 1 అవుతుంది. మెటల్స్ చూడండి, 2013, 14, 15 బాటంలో ఉంది. చూసారా 16 కల్ టాప్కి వెళ్ళిపోయింది. 2 ఇయర్స్ కంటిన్యూస్గా బెస్ట్లో ఉంది. అలాగే ఫార్మా చూడండి, 2016లో బాటంలో ఉంది, 2017లో బాటంలో ఉంది, 2018లో కూడా. తర్వాత చూడండి 2020 కల్ నెంబర్ 1కి వచ్చేసింది. అందుకని ఈ తక్కువలో ఉన్నప్పుడు మనం ఎక్కువ అలొకేట్ చేస్తే ఎక్కువలో ఉన్నప్పుడు మనీ మేక్ చేసుకోవచ్చు అనమాట. అందుకని థీమ్ని చేంజ్ చేయటం నిజంగా అవసరమా అంటే అంత అవసరం లేదు. అది నెంబర్ 1లో ఎప్పుడూ ఉండదు, ఒక ఇయర్ 1 or 2 ఇయర్స్లో ఉంటుంది. అందుకని ఈ సెక్టార్ వైజ్ థీమాటిక్ వైజ్ పెట్టడం నిజంగా అవసరమా అంటే అది కపుల్ ఆఫ్ మంత్స్, కపుల్ ఆఫ్ ఇయర్సే ఉంటుంది. తర్వాత కూల్ అవుతుంది, దాని గురించి ఎవరు ట్రాక్ చేయరు. తర్వాత దాని బదులు మార్కెట్ క్యాపిటలైజేషన్ వైజ్ పెట్టామనుకోండి, ఫండ్ మేనేజర్కి ఎనఫ్ ఫ్రీడమ్ ఉంటుంది. ఏది హాట్ దాన్ని మూవ్ చేస్తూ ఉంటారు. పైగా మోరెవర్ వాల్యుయేషన్ ప్రకారం వాళ్ళకి తెలుసు ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదు. అందుకని బెటర్ టు గో ఫర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వైజ్ పెట్టుకోవటం బెటర్ అనమాట. అందుకని సెక్టర్ రొటేషన్ మనం అంత ఈజీగా ప్రెడిక్ట్ చేయలేము. ఒకవేళ చేయాలనుకుంటే బాటంలో ఉన్నాయి, నెక్స్ట్ 1 or 2 ఇయర్స్కి నెంబర్ 1 తీసుకోవచ్చు. ఈ లెక్కన మనం చూస్తే ఫార్మా ఆర్ బ్యాంకుకు ఉంది నెక్స్ట్ టాప్ ఛాన్స్ ఎక్కువ ఉంది. వండర్ఫుల్ సార్. అండ్ ఇక్కడ ముఖ్యమైన ఇదేంటి అంటే ఏదైనా ఇండస్ట్రీ ఒక టాప్లో ఉందంటే మనం ఒక 2 ఇయర్స్ ఎంజాయ్ చేయగలం కూడా, అది కూడా హై ప్రైస్లో. తర్వాత ఒక 4, 5 up to 8-10 ఇయర్స్ వరకు కూడా మళ్ళీ డౌన్లో ఉండే ఛాన్స్ ఉంది. ఇందులోనే బీటీ చూడే నిఫ్టీ పెడితే గొడవ లేదు. నిఫ్టీ చూసే 6th పొజిషన్లో ఉంది, అంతే కన్సిస్టెన్సీగా ఉంది. అది అసలు బాటంలో లేదు, టాప్లో లేదు, చూసారా ఆ నిఫ్టీలో పెడితే. అందుకని ఈ సెక్టర్స్ వైజ్ పెట్టుకొని అటు ఇటు ఊగే బదులు డైరెక్ట్గా నిఫ్టీలో పెట్టామనుకోండి, కన్సిస్టెన్సీగా 14-15% వస్తుంది. డిప్ అయినప్పుడే బై చేశారనుకోండి, ఒక 2-3% ఎక్స్ట్రానే వస్తుంది. అందుకని ఎవరికైనా ఒక 15-16% కావాలి, నాకు ఈ సెక్టర్ కూడా లేదనుకుంటే గో ఫర్ నిఫ్టీ, అది బెస్ట్. మధ్యలో ఉంది, మరి బాటంగ్ బాటలా మరి టాప్కి వెళ్ళలేదు. వండర్ఫుల్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ మాకు ఇచ్చినందుకు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.